వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ చాముండేశ్వరి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్. సరే, ఈ మధ్యన చూస్తున్నాం మేడం, పేపర్లు ఎక్కడ చూసినా అంటే భార్యలే భర్తల్ని హత్య చేస్తున్నారండి. నా డౌట్ ఏంటంటే, అంత ఇష్టం లేనప్పుడు మొట్టమొదటిగానే పెళ్ళి ఫిక్స్ అవుతుంది, అది పెళ్లి చూపులు జరుగుతాయి, అప్పుడే నాకు ఈయన వద్దండి, నాకు వేరే మనసులో ఉన్నారని చెప్పచ్చు కదండి. పెళ్ళైన తర్వాత అలాగా అంటే చంపించేయడం అలా చేస్తున్నారు. ఏంటేమంటారు కారణం? అంటే వీటికి అనేక కారణాలు ఉండొచ్చండి. ఇక్కడ నా దగ్గర కొన్ని కౌన్సిలింగ్ వచ్చిన విషయాలు నేను ఇక్కడ చెప్తాను. మీరు చెప్పినట్టుగా సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది. అంటే ఇద్దరికి అర్థం కాకపోవడం వల్ల కాదు, ఇంకొకటి వచ్చేసి అర్థం చేసుకున్నా కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే నాకు పలానా వ్యక్తి నచ్చాడు, నేను పెళ్లి చేసుకున్నాను, పేరెంట్స్ని ప్రపోజ్ చేస్తున్నారు, పేరెంట్స్ ఓకే చెప్తున్నారు దానికి. అయితే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొన్ని కలలు ఊహలు పెట్టుకొని ఉంటారు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది. ఈ కారణాల వల్ల వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే చేసేసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవి మీట్ అవ్వలేదు. అంటే చిన్న చిన్న వాటికి గొడవలు రావడం మెయిన్ కారణం. సో ఆ గొడవల కారణంగా ఏమవుతుందంటే చిన్న దానికే వాళ్ళు వెంటనే ఇమీడియట్గా లో అయిపోతున్నారు. అంటే ఒక డిప్రెషన్ అనో, సో ఒక యాంగ్జైటీ అనో ఇలాగా పేర్లు పెట్టేసుకున్నామండి వాటికి అన్నిటికీ ఒక సైంటిఫిక్ నేమ్. కానీ అది డిప్రెషన్ అనేది కూడా ఏంటంటే ఏదో అన్నీ మర్చిపోయి ప్రపంచాన్ని తినడం కానీ నిద్ర కానీ లేకుండా ఉండడం డిప్రెషన్ అండి. ఇది వచ్చి నార్మల్గా లైఫ్లో వెళ్ళే కొన్ని సిచ్యువేషన్స్ అని అంటాం మనం. ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. అన్నింటినీ హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఇప్పుడున్న జనరేషన్లో లేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, అతిగా ఆలోచించుకోవడం, అంటే వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకోవడం, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, నేను తప్పుడు వ్యక్తిని నేను చూస్ చేసుకున్నాను, వీడి కోసమా నేను పేరెంట్స్ని నొప్పించి పెళ్లి చేసుకున్నాను, వీడు నాకు అక్కర్లేదు అనే ఒక థాట్ అక్కడ క్రియేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళలో ఆ ఆలోచన ఏం చేస్తుందంటే, వీడు నాకు వద్దని చెప్పడం ఎలాగా డైరెక్ట్గా, లేదు ఈమె నాకు వద్దని ఎలా చెప్పడం డైరెక్ట్గా, అప్పుడు ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది కదా. అట్లా వాళ్ళ థాట్ అనేది వాళ్ళని ఒక దీనికి తీసుకెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ మినిట్ ఒక సైకోలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆ మూమెంట్ వాళ్ళు ఒకవేళ కౌన్సిలింగ్ వెళ్తే వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక పద్ధతి ఉంది. మన అవగాహన భర్త అంటే ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకున్నారు, యాక్చువల్గానే ఒక క్వశ్చనింగ్ మేము వేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం విభేదాన్ని మనం దగ్గర చేయొచ్చు. అయితే అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఏదో మానసికంగా చాలా మెంటల్ అయిపోయి ఉండడమే కౌన్సిలింగ్ అని ఒక ఊహ అపోహాలతో ఉన్నారు చాలామంది. సో అలా కాకుండా చిన్న చిన్న వాటికి కూడాను దగ్గర వాళ్ళతో చర్చించలేరు. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీలో అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే నువ్వే కదా చూస్ చేసుకున్నావు, నువ్వే కదా కావాలి అని అన్నావు, నీకు నచ్చినట్టుగానే మేము పెళ్లి చేసాం, బతకాల్సింది మీ బాధ్యత అనే మాటలే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అవి కూడా వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఎవరి సలహాలు వాళ్ళకి నచ్చవు, వాళ్ళు ఈ పద్ధతిలో నడవండి అని చెప్పడం కూడా వాళ్ళకి అస్సలు నచ్చదు. ఇలా అనేక పద్ధతుల ద్వారా వాళ్ళని మార్చడానికి కూడా ఎంతో ప్రయత్నం అయితే పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీరు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని అంటున్నారు కదా, అది కూడా వాళ్ళకి నచ్చదు. అంటే ఆ కంపారిజన్ తీసుకురావడం అస్సలు నచ్చదు. ఇంకొకటి, నా భర్త అంటే నాతో మాత్రమే మాట్లాడాలి, పొసెసివ్నెస్. ఇంకొక అమ్మాయిని చూసారనుకోండి, నువ్వు మాత్రమే చేయగలవా, నేను చేయలేనా, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడుతూ నేను ఇంకొక అబ్బాయితో మాట్లాడుకుంటాను. ఇది ఇప్పుడున్నటువంటి దుస్థితి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒక ఆ సస్తంభాన్ని కరెక్ట్గా నిలబెట్టుకోలేని సిచ్యువేషను మనకి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన దానికి పూర్వం అయితే అండి, భర్తకి రెండో ఒక అమ్మాయితో పరిచయం ఉన్నది కూడా నోరు మూసి కూర్చునేవారు పూర్వం, ఒక 40-50 సంవత్సరాల క్రితం. అంటే ఏంటి, అడ్జస్ట్ అయిపోయేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నారు. అవును, అంటే పోటీ. ఇక్కడ భర్త భార్యల మధ్య ఆ బంధం బలంగా ఉండకపోవడం ఒకటి, ఇంకొకటి వీళ్ళకి పోటీ. అంటే నువ్వు చేస్తేనేనా, అంటే ఇక్కడ ఇద్దరు ఈక్వల్ అని ఉంది కదండి. ఇప్పుడు ముందులాగా వచ్చేసి అబ్బాయి కొంచెం చెప్తే అమ్మాయి వినాలి, అమ్మాయి పద్ధతుల్లో ఉండాలి, కొన్ని నియమాల నిబంధనలు కూడా లొంగి ఉండేవాళ్ళు. ఇప్పుడు నియమాలు పెట్టలేము, నిబంధనలు చేయలేము, మాకు స్వేచ్ఛగా ఉండాలి, మేము స్వేచ్ఛగా తిరగాలి, మాకు నచ్చిన చోటుకి వెళ్ళాలి, వంట చేయమంటే కూడా నీకు ఈక్వల్గా నేను ఉద్యోగం చేస్తున్నా కదా, నువ్వు చెయ్యి వంట,
ఇదే కదండి జరుగుతుంది కుటుంబాలలో. సో అలాంటప్పుడు ఈక్వల్ రైట్స్ అందరికీ ఉన్నాయి. బట్ ఆ అండర్స్టాండింగ్ అనేది పెద్దగా లేదు. ఆ మెచ్యూరిటీ అనేది చాలా మందికి రాలేదు ప్రస్తుతానికి అనిపిస్తుంది. అనుకుంటున్నారు కానీ అమ్మాయిలంతా 27 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మంచి జాబ్లో సెటిల్ అయిన తర్వాత అబ్బాయిని సెలెక్ట్ చేసుకుందాము, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్షిప్ అని చెప్పి ఒక చోట వెళ్ళే చోట కొంచెం అవసరపడుతున్నారేమో అనిపిస్తుంది. అంటే అవసరపడడం అంటే లేటుగా పెళ్లి చేయడం వల్లనే ఈ దుస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. 21 సంవత్సరాలకు 22 సంవత్సరాలకు పెళ్లి చేసినప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు. కొంచెం బయట తిరిగి ఈ ఉద్యోగం అది ఇది తిరిగిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకే సొంతంగా ఆలోచించుకొని ఒక స్వేచ్ఛగా వాళ్ళన్నీ మేము ఆలోచించుకోగలం అని అనుకుంటారు. కానీ అంటే అది అపోహ చెప్పాలంటే. వాళ్ళు ఏమన్నా అమ్మ నాన్నకి ఏం తెలియదు. అవును, వాళ్ళకేం తెలియదు, మాకే అన్నీ తెలుసు, మేము ప్రపంచాన్ని చూసేసాము, అలాంటి అపోహలో ఉన్నారండి చాలా మంది ఇప్పటికి కూడాను. సో దానివల్ల ముందు కాలం అయితే అండి ఒక 15 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసేసేవారు. తర్వాత ఇప్పుడు చెప్తే 18 సంవత్సరాలు గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత 18 సంవత్సరాలు అప్పుడు వినేవాళ్ళు. ఇలా కాదమ్మా ఇలా చెయ్యి అంటే కూడా, పెళ్ళి అంటే కూడా అప్పుడు వెంటనే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మాకు నచ్చినప్పుడే మేము చేసుకుంటాం, మేము చేసిన వ్యక్తినే చేసుకుంటాం. వాళ్ళు తీసుకొచ్చిన సంబంధానికి పేరు పెడుతున్నారు, ఏంటి నువ్వు చేసుకో, అలాగే చెప్తున్నారు ఇప్పుడు ఆన్సరు. అలా పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు ఇలాగా ఇప్పుడు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది, మేము ముసలి వాళ్ళం అయిపోతాం, పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు చేసుకోని అంటున్నారు. మేమేంటి చేసుకోవడం, అమ్మాయికి చేసుకోమనే కదా చెప్తున్నా అంటే నాకు నచ్చలేదు, అంటే నాకు ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా ఏదో చెయ్యాలి, సాధించాలి. అలా బాగానే ఉంది, నువ్వు సాధించడం బాగుంది, చేయడం బాగుంది. అయితే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఎంటర్ అయిన తర్వాత నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావా అనేది ఒకటి ఉంది కదండి. ఎక్కడ బ్యాలెన్సింగ్ అవుతున్నావు? నీకు బ్యాలెన్స్ చేయడం రాలేదు, నువ్వు అనుకుంటున్నావు, నీ అపోహాది, నీ భ్రమ, నేను అన్ని చేయగలను, నా సంసారాన్ని నేను నిలబెట్టుకుంటానని మ్యారేజ్ అని దీంట్లోకి వెళ్తున్నావు. అప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి కదా. ఇది ఎస్కేప్ కదా, ఒకరిని హత్య చేయడం, నిన్ను హత్య చేసుకోవడం. మరి ఎందుకు లైఫ్? అయితే ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కరెక్ట్గా అండి. నేనైతే నేను జరగకుండా ఉండాలంటే వాళ్ళకి, అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, ఒక అవగాహన తీసుకోవడం మంచిదండి. నేను ఏమంటానంటే ఒక సైకాలజిస్ట్ దగ్గర కానీ ఒక కౌన్సిలర్ దగ్గర కానీ వెళ్ళి పెళ్ళైన తర్వాత ఎలాగూ ఉండాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ మిగతా వాళ్ళ మీద రుద్దకూడదు. అతని ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో, నా భార్య ఇలా ఉండాలి, మీరు అన్నారు కదా ఇప్పుడు అందంగా ఉండాలి భార్య, అందంగా ఉన్న భార్య వచ్చిన తర్వాత అనుమానం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆమె ఎవరితో మాట్లాడినా కూడా భర్తకి నా భార్య అందంగా ఉంది కదా, అందుకు అందరూ నా భార్య మీదనే చూస్తున్నారు, అక్కడ స్టార్ట్ అవుతుందండి క్లాష్. సో ఇలాగ అనేక కారణాలు ఉండొచ్చు. ఇంకొక మగవాడు చూడకూడదు భార్యని, తనని ఇంటి లోపలే పెట్టుకొని బంధించడం, బయట వెళ్తే వేరే మగవాడు చూస్తాడేమో, నువ్వు ఎక్కడికో వెళ్ళకు, ఇలాగ నిబంధనలు పెట్టేయడం. ఆమె ఏం చేస్తుంది, ఒక సైకోలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అంటే తనకి స్వేచ్ఛ లేకపోవడం, తనకు కావాల్సిన స్వేచ్ఛ అక్కడ దొరక్కపోవడం. అయితే ఇద్దరులో ఏ సమస్య ఉన్నా, భార్య కానీ భర్తలో కానీ ఇద్దరు సమస్యలు ఎవరు గుర్తించాలి? ఇద్దరు అంటే ఇక్కడండి ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరికి రావాలి. అంటే ఎదుటి వాళ్ళని కాదండి, వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఎదుటి వాళ్ళని కాదు, ఎదుటి వాళ్ళని కాదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అడిగే ముందు నేనెందుకు ఇలా ఉన్నాను అనే ప్రశ్న తనలో రావాలి. ఇప్పుడు ఆ భార్య నేను బాధ్యతగా ఉండగలను అని చెప్పేసి పెళ్లిలో వేద మంత్రాల సాక్షిగా ప్రమాణాలు చేసే కదండి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అన్ని ప్రమాణాలకు వాళ్ళు ఏం వాల్యూ ఇస్తున్నారని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. అది ఊరికే ప్రమాణాలు చేయడం తర్వాత ఇంకా దాని తర్వాత వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, నడుచుకునే పద్ధతి ఒకటి ఉంది కదండి. ఆ నడుచుకునే పద్ధతిలో ఎందుకు సరిగా లేకపోతున్నారు అంటే వీళ్ళకి కావాల్సినవి ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, భర్తలు కానివ్వండి భార్యలు కానివ్వండి, వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో లైంగికంగా కానివ్వచ్చు, లేకపోతే వస్తుపరంగా కావచ్చు, డబ్బు పరంగా అయినా కావచ్చు. సో వాళ్ళు అనుకున్నవి వాళ్ళకు చేరలేదా అనే ప్రశ్న ఒకటి చూసుకోవాలి. ఇంకొకటి నేనంటాండి, ఇక్కడ మగవాళ్ళు మాత్రమే కాదండి బాధ్యతగా, అంటే సంపాదన అనేది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. నువ్వు ఒక పేదరికంలో ఉన్న భర్తను నువ్వు చూస్ చేసుకున్నప్పుడు, నీకు సంపాదించే కెపాసిటీ నీకున్నప్పుడు ఆ కుటుంబాన్ని పైకెత్తగల శక్తి నీకు ఉంటుంది. నారీమణి అనేది ఉంది కదండి ఆడవాళ్ళకి. సో భర్త తక్కువ సంపాదించినా కూడా
నీ సంపాదన ఎక్కువ ఉన్నా కూడా అక్కడ ప్రాబ్లమ్స్ క్లాష్ వస్తాయి, డెఫినెట్గా వస్తుంది. కానీ నువ్వు చూపించుకోకుండా నీ ఫ్యామిలీని పైకి తీసుకురావడం అనేది నీ వల్ల అవుతుంది కదా. సో అలాగా ఒక బాండింగ్. ఇంకొకటి అంటే మనం మాట్లాడినట్లు ఇప్పుడు డిజిటల్, సో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మొబైల్ ఎప్పుడు చూడండి 24 hours మన చేతిలో ఉన్నది, అది మనలో ఒక భాగం అయిపోయింది కదా, పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. కొద్దిసేపు మొబైల్ చేతిలో లేదంటేనే ఏదో మిస్ అయినంత ఒక ఫీలింగ్. అది ఇంట్లో కూర్చొని ఓపెన్గా మాట్లాడుకునే దానికి టైం లేదంటున్నాం, కరెక్టా? సో పిల్లలతో కానివ్వండి టైం స్పెండ్ చేయడానికి నాకు టైం లేదు, బిజీ షెడ్యూల్. బట్ మొబైల్తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? స్క్రీన్ టైం చెక్ చేస్తే మోర్ దెన్ 12 hours ఉంటుంది మినిమమే కదండి. సో అప్పుడు ఆ 12 hoursలో నువ్వు ఆ మొబైల్ 1 గంట నువ్వు ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నావు? మెయిన్గా భార్యాభర్తల మధ్య మొబైల్ వల్లనే అండి, చాలా వరకు ఈ మొబైల్ వల్లనే వస్తుంది. ఈ శత్రువు ఇదన్నమాట, ఎనిమి ఇది. అవునండి, మెయిన్ కారణం. ఎవరు మెసేజ్ చేసినా కూడా వాళ్ళకి అనుమానాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఏదో ఫ్రెండ్స్ కానివ్వండి, ఊరికే జస్ట్ అలాగా జాలీగా మాట్లాడుకుంటూ ఐ లవ్ యూ అనే ఒక వార్త పెట్టారనుకోండి, అది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, కానీ వాళ్ళు చూస్తుంది అక్కడ ఏంటి పెట్టారనేది, ఎవరు పెట్టారనేది కాదు, ఏం మెసేజ్ వచ్చింది అనేదే చూస్తుంది, మ్యాటర్ ఏంటి. సో అప్పుడు వాళ్ళకి అక్కడ అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. అయితే ఇది నేను అనుకుంటాను, భార్యను కానీ భర్త కానీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గుర్తించి ఏం చేస్తే బాగుంటుంది అంటారు. ఇప్పుడు భార్య తేడాగా ఉందనుకోండి, అతను ఏం చేస్తే బాగుంటుంది, అలాగే భర్త తేడాగా ఉంటే భార్య ఏం చేయాలంటారు? ఏంటి ఇక్కడ మీరు అంటే హత్యల వరకు వెళ్లకుండా దాన్ని ఆపగలం అంటారు మేడం? తప్పకుండా ఆపగలను సార్. ఇక్కడ ఏం చేయగలము అని అంటే, మొదట ప్రశ్నించుకునే తత్వం ప్రతి ఇండివిజువల్కు రావాలి. తర్వాత తను ఓపెన్గా కూర్చొని మాట్లాడాలి, చర్చ జరుపుకోవాలి భర్తతో కానీ భార్యతో కానీ. ఇదే అండి సమస్య, నాకు మీలో ఇది నచ్చలేదు, మీరు మార్చుకోవాలి అంటే పద్ధతి, ఆ మాట్లాడే పద్ధతి డిఫరెంట్గా ఉండాలి. టోన్ యూజ్ చేసే పద్ధతి అండి నేను అంటే వాయిస్లో అంటే ఆ ప్రేమగా మాట్లాడాలి. మనం ఎంపతిని మాట్లాడతాం, మేము కౌన్సిలింగ్ ఎవరైనా కానీ చేయాలంటే ఎంపతితో మేము ఉండాలి. సో అలాగా ఒక భర్త ఏమండి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి, మనసు విప్పి కొద్దిగా నాతో రండి అని చెప్పి తీసుకెళ్ళండి. లేదు విహారయాత్రకి తీసుకెళ్ళండి, ఒక మంచి డిన్నర్కి వెళ్ళండి, అక్కడ కూర్చొని ఓపెన్గా మాట్లాడండి. కానీ కసురుకొని మాట్లాడకూడదు, కోపంగా బయటికి పడేయకూడదు. ఆ ఎమోషన్ని కూడా హ్యాండిల్ చేయగలగాలి. అంటే ఆ ఎమోషన్ని ప్రేమతో అర్థమయ్యేటట్టు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో, మీరు ఎలాగో పెళ్ళైన తర్వాత అర్థం చేసుకోవడానికే కదండి ప్రయత్నిస్తారు. ఆయనకు కోపంగా మాట్లాడితే నచ్చుతుందా, ప్రేమగా మాట్లాడితే నచ్చుతుందా? ప్రేమగా మాట్లాడితే నచ్చుతుంది ఎవరికైనా. అప్పుడు ప్రేమ కానీ ఇలా కాదండి ఇలాగా చేయాలనుకున్నాను, మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలి, తీసుకోండి. ఇద్దరికి ఒకరికొకరి సపోర్ట్ ఉండాలి. మనం ఎలా అడుగుతామో ప్రశ్న, దాన్ని బట్టే మనకి సమాధానం దొరుకుతుంది అంతే. ఆ చర్చ జరిగిన తర్వాత ఇద్దరిలో కూడా కొద్దిగా అండర్స్టాండింగ్ అనేది స్లోగా వస్తుంది. ఒకేసారి రావాలంటే కుదరదు. అదేం చెప్తారు, రాగి మాను తిరుక్కొని రావగానే ఒక కొడుకు పుట్టేయాలంటే కుదరదు. సో అలాగా ఇది కూడా అంతే. వెంటనే ఇమ్మీడియట్ గా మీరు సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు. అందరూ ఏంటంటే ఇమ్మీడియట్ సొల్యూషన్ కావాలి, కాదు. ఇమ్మీడియట్ సొల్యూషన్ దేంట్లోనూ దొరకదు. సమస్య ఎక్కడుందో సమాధానం అక్కడే ఉంది. కానీ మీరు సమస్యను మొత్తంగా అర్థం చేసుకోవట్లేదు. సమస్యను మొత్తం అర్థం చేసుకోకపోవడమే ఇక్కడ గందరగోళం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇద్దరు ఒకరికొకరు గుర్తించి అవతల వాళ్ళు తేడాగా ఉన్నారు చెప్పి ఓపెన్గా అడిగి ఓపెన్గా మాట్లాడుకోవడం, మాట్లాడి ఒకవేళ ఆ అమ్మాయికి ఎవరు నచ్చారనుకోండి, ఇంకా ధైర్యం చేసి చెప్పేయడం పేరెంట్స్కి, చెప్పేయడమే. లేదంటే నాకు ఇలాగా మీరు నాకు నచ్చట్లేదు, నేను అతన్ని ఇష్టపడ్డాను అంటే అతను అడుగుతాడు కదా, ప్రశ్నిస్తాడు, నాలో నీకేం నచ్చలేదు అనే ప్రశ్న వేస్తాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడ లేదు అతను వచ్చి లేదు నేను నీకేం కావాలి నేను చేస్తాను, లేదు నన్ను మార్చుకోమంటావా నేను మార్చుకుంటాను, ఓకేనా? ఇలాగా ఇద్దరి మధ్య సంభాషణ జరిగితే తప్ప వాళ్ళ లోపలే విషయాన్ని పెట్టుకొని మనిషికి విషయం ఇచ్చి చంపడం, ఇది చాలా దారుణం నిజంగా. ఇప్పుడు చాలా న్యూస్లు వస్తున్నాయి ఇవి. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి దాంపత్యాల్లో మంచి లేదు అంటే. నాకు అర్థం ఏంటంటే చాముండేశ్వరి గారు, విషయం ఇచ్చే కంటే విషయాన్ని తెలుసుకుని ఆ విషయాన్ని తెలుసుకుని ఒకరికొకరు అర్థం చేసుకుని, ఇదిగో సరే ఇద్దరు
ఇగో నీకు ప్రాబ్లం నేనంటే ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదు, ఓకే, విడాకులు తీసుకోవడం, ఎవరి జీవితం వాళ్ళకి ఆడపడం. కరెక్ట్, అంతే. ఎందుకంటే ఇది ఒక జననం కదండి. మనం ఒక జననం అంటే ఒక లైఫ్. ఇక 100 సంవత్సరాలు కూడా ఎవరు బతకట్లేదు, ఇప్పుడు ఉన్నదే ఒక 50-60 సంవత్సరాలు రేరుగా అంతా ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఈ జననాన్ని మనం ఎలాగ సద్వినియోగం చేస్తున్నాము, మన లైఫ్ను ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉంటున్నాము. గతం ఎలాగ ఉన్నా పర్లేదండి, అయిపోయింది. భవిష్యత్తు మనకు తెలీదు. ప్రస్తుతం ఎలా ఉన్నాము అదే మనకి ఇంపార్టెంట్. లివ్ ఇన్ ద మూమెంట్ అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారండి, ఆయన బోధనలు నిజంగా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆయనవి చెప్పాలంటే. ఆయన అంటారు లివ్ ఇన్ ద మూమెంట్, నో పాస్ట్ అండ్ దెన్ ఫ్యూచర్ అంటారు ఆయన. అది ప్రజెంట్లో ఉండాలి. అయిపోయిందని మనం ఏం చేయలేం, రాబోయేదని మనకు తెలియదు. అలాంటప్పుడు ఏంటి ప్రజెంట్లో ఇవాళ ఏంటి? కర్మకాలి వీడు నా భర్తగా వచ్చాడే అని ఏడ్చే బదులు నేనేమంటానంటే ఈ భర్తను నాకు తగినట్టుగా నేను ఎలా మార్చుకోవాలి, ట్రై చేయొచ్చు, ప్రయత్నించు, ఖచ్చితంగా గెలవగలవు. కానీ నువ్వు ప్రయత్నమే చేయకుండా ఓడిపోతున్నావు. అదే కదండి ఇక్కడ చాలా దురావస్థ స్థితి అంటే ఇదేనేమో మరి.